ప్రపంచంలో అతిపెద్ద పాపం ఏమిటి? సోదరుడైతే ప్రశ్న అడుగుతున్నారో ఈ ప్రపంచంలో అతిపెద్ద పాపము ఏంటి? ఈరోజు పాపం అనగానే వ్యభిచారము, హత్య, మానభంగము, దొంగతనము, మద్యపానము, ఇలా చాలా పాపాలు ఉన్నాయి కదా. పాపాల్లో చాలా పెద్ద క్రైమ్, చాలా పెద్ద పాపం ఏంటంటే ఇస్లాం వెలుగులో షిర్క్. సూర నిసా 4 ఆయత 116లో ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషావు వమన్ యుష్రికు బిల్లాహి ఫఖద్ దల్లా దలాలం బঈదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఎవరైతే దైవానికి ఇతరులను సాటి కల్పిస్తాడో ఆ వ్యక్తి అపమార్గంలో పడి బహుదూరం వెళ్ళిపోయాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి దైవానికి సాటి కల్పించడం అత్యంత మహాపాపము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఎవరైతే దైవంతో పాటు ఇతరులను కూడా భాగస్వాములుగా చేస్తారో వారి నివాసం నరకం. సూర మాయిదా నంబర్ 5 ఆయత నంబర్ 72. ఇన్న షిర్కల జుల్మున్ అజీం. అల్లాతో పాటు ఇతరులను భాగస్వాములుగా కల్పించడం మహాపాపం. ఆ తర్వాత పాపాలలో ఇతరులను హత్య చేయడం, వ్యభిచారం చేయడం, అబద్ధ సాక్ష్యం చెప్పడం, తల్లిదండ్రుల యొక్క అవిధేయత, వడ్డీ వ్యాపారాలు చేయడము, ఈ విధంగా పాపాలు ఒక పాపం తర్వాత ఇంకో పాపం ఇలా దాని యొక్క పరిధులు తెలియచేయడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు మనందరికీ కూడా షిర్క్ నుండి మనల్ని మనం కాపాడుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.